దేవతలు. ఆ రాజు ఎక్కడైనా మానవులు కింద స్థాయి తక్కువ స్థాయి కలిగిన మానవులు అగ్రస్థాయి కలిగిన దేవతలకు మంగళహారతులు ఇవ్వడం సాధ్యం. కానీ అగ్రస్థాయి కలిగిన దేవతలు అధమ స్థాయి కలిగిన మానవులకు మంగళహారతులు ఇవ్వడం అసాధ్యం. ఇప్పుడు నేను దేవతను, అతను మానవుడు. గురువు గారేమో మంగళహారతి ఇవ్వమన్నాడు. గురువు గారి వాక్యాన్ని కాదనకూడదు. ఏం చేద్దాం అని ఒక్క క్షణం ఆలోచించిన వాసవి మాత ఆ రోజు కార్తీక చివరి సోమవారం ఈ మంగళహారతిని నగరేశ్వర స్వామి లింగానికి తిప్పి రాజు కళ్ళనందుకునే విధంగా రాజు వద్దకు తీసుకెడదామని అమ్మవారు ధన్ను ధన్నుమంటూ అడుగులు వేస్తూ నగరేశ్వర స్వామికి మంగళహారతిని తిప్పింది. జై శ్రీ వాసవి మాతాకి. రాజు కళ్ళనెత్తుకుంటాడనే ఉద్దేశంతో సింహాసనంలో ఉన్న రాజు వద్దకు వాసవి మాత మంగళహారతిని తెస్తూ ఉంటే తల నుంచి మంగళహారతిని తెచ్చే వాసవిని అలా సింహాసనంలో కూర్చున్న రాజు చూడనే చూశాడు. 3 భావాలు ఒక్కసారిగా మహారాజు కలిగి వాసవిని చూడగానే, చూడండి అమ్మా, మీరు ఒక విషయం గమనించాలి. తల వంచుకునే వాసవి మంగళహారతిని తెస్తుంది. తల ఎత్తి రాజుని వాసవి తన జీవితంలో చూడలేదు. రాజే వాసవిని చూశాడు. వాసవి ఎప్పుడు రాజును చూడలేదని గమనించాలి. మరి ఆ 3 భావాలు ఏమిటి అనగా, పూర్వ జన్మలో చిత్రకంఠుడుగా ఉన్నప్పుడు, వాసవి పూర్వ జన్మలో కీర్తికన్యగా ఉన్నప్పుడు ఒకరినొకరు శాప ప్రతి శాపాలు పెట్టుకున్నారు. ఆనాడు కీర్తికన్య పెట్టిన శాపం ఈ రోజున వాసవిని చూడగానే ఆనాటి శాపం తలలో ప్రవేశించింది. ఇది ఒక కారణం. ఇక రెండో కారణం ఏమిటి అనగా, రాజు దండయాత్రకు వచ్చే ముందు రోజున భయంకర దుస్వప్నం వచ్చింది. ఆదిశక్తి త్రిశూలం తీసుకుని రాజును సంహరించినట్టుగా, రాజు మృతి పొందినట్టుగా ఒక భయంకర దుస్వప్నం వచ్చింది కొన్ని రోజుల ముందు. ఆ స్వప్నంలో కనిపించిన ఆదిశక్తి త్రిశూలం తీసుకుని నన్ను సంహారం చేయడానికి వస్తుందా అనే రెండవ భ్రమ కలిగింది రాజుకి. ఇక మూడవ కారణం ఏమిటంటే, ఎప్పుడూ చూడకూడని మాట దృశ్యాన్ని చూసినా, ఎప్పుడూ వినకూడని మాటను హఠాత్తుగా విన్నా మానవులకి పైత్యనాటి ప్రబలి సుహతపి పడిపోవడం అంటారు. ఈ 3 భావాలు ఒక్కసారిగా రాజు కలగానే భయకంపితుడైన విష్ణువర్ధనుడు మహామంత్రి శిరోవేదన శిరోబోధ భరించలేకపోతున్నాడు, నేత్రములు గిరగిర తిరుగుతున్నాయి అంటూ సింహాసనంలో కూర్చున్న మహారాజు ఢాపలు పడిపోయినాడు. జై వాసవి మాతాకి. సురహ తప్పి పడిపోయినాడు. ఏమయ్యాడు? పైకి పోలేదండి, ఇంకా ఉన్నాడు ఇక్కడ. ఈ ప్రకారంగా ఎప్పుడైతే రాజుగారు పడిపోయారో ఇటువైపు నుంచి సేనాపతి, మంత్రులు, సైనికులు అందరూ గుంపుగా వచ్చారు. ఏమైంది రాజుగారు ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారు, ఎందుకు ఇలా పడిపోయినాడు అంటూ ఎవరు వెళ్ళి ఆస్థాన వైద్యుడిని రప్పించారు. వైద్యుడు దూరంగా జరగండి, రాజుగారి గాలివ్వండి అంటూ జనాలందరినీ దూరంగా జరిపి నాడి పట్టుకొని చూశాడు. అమ్మయ్య, మహారాజు ఇంకా ఆరోగ్యంగానే ఉన్నాడని చల్లటి నీళ్లు తెచ్చి 4 చుక్కలు ఆ ముఖంపై చల్లేసరికి ఉలిక్కి పడలేచాడు మహారాజు. ఏమా, ఎవరైనా శ్రోతతో పడిపోతే మీరు ఏం చేయాలి? 4 చుక్కలు. ఎన్ని? చల్లటి నీళ్లు. అమ్మ, అర్థమైందా? అలా ముఖం మీద చల్లితే వాళ్ళు సులభంగా వస్తారు. అమ్మ నాయన ఏడవటం లేదండి. ఇలా ఊళ్ళో చెప్తూ ఇలా అన్నానండి, ఎవరైనా శ్రోతతో పడిపోతే 4 చుక్కలు నీళ్లు చల్లండి అన్నాను. ఈ పురాణం ఒక ఇంగ్లీష్ కోడలికి అర్థం కాలేదు. పాప కోడలంతా ఇంగ్లీష్ మీడియం కదా, ఇలా అంటే అర్థం కాలేదు. ఆ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళేసరికి